హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఖిత్ శెట్టి. అండ్ ఈరోజు వచ్చేసి మన బండికి మనం బిఎంసీ ఎయిర్ ఫిల్టర్ అయితే చేయించినాం కదా, దాని క్లీనింగ్ అయితే చూపిస్తాను అనమాట. సో క్లీన్ చేయించేసి బండి సర్వీసింగ్ అయితే చేపిస్తున్నాను. సో ఇది వచ్చేసి వాషింగ్ కిట్ అనమాట బిఎంసీది మన బండికి. దీని కాస్ట్ వచ్చేసి మనకి 1840 అయితే పడ్డది. మొత్తం దీన్ని మనకి ఏంది ఎట్లా చేయాలనేది మొత్తం ఇక్కడైతే ఇచ్చిండు. సో ఇప్పుడు మన సెబాస్టియన్ బ్రో అయితే చేస్తాడు. దీన్ని అయితే మనం వీడియో తీసి చూపిస్తాం అనమాట. ఫస్ట్ ఏంది భయ్యా మనకు బిఎంసీదా. సో మొత్తం ఇప్పేస్తున్నాం. మొత్తం ఏడికాడికి సీట్లు గీట్లు అన్నీ. కానీ ఆ వీత్రికి ఈజీ అయిపోతుంది పని. అసలు కాలిపిల్లి ఆ సీట్లు వేపినామంటే కనిపించేస్తుంది మనకి. దీనికేమో పెట్రోల్ ట్యాంక్ అన్నీ ఇప్పాలి. తెచ్చినావా? వచ్చేసాను. ఏం చేద్దాం, లంచాలు మొత్తం లంచాల మీద కొన్నావు బండ్లు. మన సొంత పైసలు పెట్టి కొన్నారు మనలాగా. అంతే మరి. ఏమనంటే యూనిఫామ్. పెడదాం దీన్ని, దాని కొడతా. రీల్ చేస్తారే భయ్యా, రీల్కి ట్రై చేస్తా. రీల్ కూడా చేయండి. బాయ్ బాయ్ బాయ్. ఏమంతా ఏమొచ్చింది నీ పేరు? సాయిరామ్ సాయిరామ్. ఇప్పుడు నువ్వు నా చేతిలో పెడతావు మళ్ళీ దీన్ని మెల్లగా. అంటే ఒక కారు కొన్నాడు అప్పుడే సెకండ్ హ్యాండ్ లో తీసుకుంటు పెట్టిండే. ముసలోడు వచ్చి ఏం చేసి అప్పుడు అడిగిందంటే అడుగు నీ పెళ్ళాం కూడా ఆ రోజు విన్నాను వాయిస్ బిల్. అండ్ వాయిస్ బిల్ గుర్తుపట్టనే నాన్న పబ్జీ ఆడతావు అంటే ఫస్ట్ ఇన్ ఫేస్ చూపించకపోతుండే ఆ పబ్జీ. సరే అని చెప్పి What is this? Hey. Hey. What is this? నేర్పియానా ఏం రాదు పూర్వనికి. బండి మొత్తం చేసుకుంటుండే చూసిన మెల్ల పైసలు ఇవ్వ అంటుండు సాయంత్రం. అంతే మరి. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. మీరు నా గుద్దల బత్తాయి పడ్డదిరా. ఇప్పుడు ఇట్లా చూపించాలన్నమాట. ఇది దియంగానే డబ్బా ఫస్ట్ ఎంట్రెన్స్ టరరరా అని చెప్పేసి ఇట్లా వస్తా. బయటికి ఇది అట్లా తిప్పదు, ఇట్లానే పెట్టాలి. ఫస్ట్ పట్టేసింది ఎట్లా అని చెప్పి మొత్తం మహారాష్ట్ర అంటూ పాండిచ్చేరి అంటూ అన్నైతే. ఈసారి చాలా ఎక్కువ తిరిగింది నా బండి ఆయిల్ చేంజ్ చేయకుండా. దీనికోసం ఆపిన అయ్యా ఒకటేసారి రెండు అది ఇది చేపించేద్దాం అని చెప్పేసి ఆయన. సో మనం ఎయిర్ ఫిల్టర్ తీసినాక బండి పరిస్థితి అయితే ఇదనమాట. ఇక్కడ దుమ్ము చూడు అసలు ఎంతగానో ఉందో. ఏడికాడికి పాటలన్నీ ఎట్లా ఊసిపోయేది. ఎయిర్ ఫిల్టర్ డస్ట్ చూడు, డస్ట్. ఇగో ఎప్పుడైనా సరే ఎయిర్ ఫిల్టర్ ఇట్లా కావద్దు. మన 2 అయినాయి, ఇంకా అది చాలా రోజులు అయింది కాబట్టి దీన్ని సెట్ చేస్తాడు ఇప్పుడు. నీట్గానే ఇది మొత్తం ఇప్పుడు మొత్తం ఇదంతా దుమ్ము క్లీన్ చేసేసి దీంట్లో ఆయిలింగ్ వేసేసి మళ్ళీ అందులో పెట్టి పెట్టాలన్నమాట.
ఇంజన్ ఆయిల్ అయితే తీసేసినాం. ఇంజన్ ఆయిల్ చూడు ఎంత బ్లాక్ అయిందో. పోయిందా మొత్తం బ్రేక్? అరిగిపోయినాయి కదా మొత్తం. రేవంత్ తెలుసా నీకు? రేవంత్ ఏ రేవంత్? జిక్సా తీసుకొని తమాషా తింటాడు. ఏమో బాయ్, అదే చూస్తే గుర్తుపడతా. నిన్న మొన్న చూడండి గాయస్, మొత్తం అరిగిపోయినాయి మా బ్రేక్ ప్యాడ్స్ అయితే. సో ముందు వెనకవి రెండు అయితే చేంజ్ చేయించేస్తాను ఇప్పుడు. ఇక ఈ బ్రేక్ ప్యాడ్స్ వచ్చేసి వెనకవి. సో ఇవి కూడా చూశారు కదా. సో ఇప్పుడైతే మనం మొత్తం ఫ్రంట్వి మళ్ళా రేర్వి రెండు బ్రేక్ ప్యాడ్స్ అయితే చేంజ్ చేసేసి ఎయిర్ ఫిల్టర్ అయితే క్లీన్ చేసేస్తున్నాం. అండ్ ఇప్పుడు మీరు ఏమైనా ట్రిప్స్ సజెస్ట్ చేస్తే నేనైతే వెళ్తాను, లేదు మీరు కూడా వస్తాను అని నాతో పాటు అంటే ఐఎమ్ రెడీ. ఒకవేళ మీరు ఎవరైనా ట్రిప్స్కి ప్లాన్ చేస్తే మాత్రం నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి, లేదా ఇందులోనే కామెంట్ చేయండి. నేను రెస్పాండ్ అవుతాను, మీతో పాటు నేను కూడా జాయిన్ అవుతాను. సో పాతవి కొత్త ఎంత డిఫరెన్స్ ఉంది చూడు. మొత్తం వెనక పాత అయితే అరిగిపోయినాయి. సో ఇప్పుడు కొత్త వేసేస్తున్నాం మనం. ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేస్తుండవు బాయ్. అది ఏంది బాయ్? లిక్విడా? ఫస్ట్ క్లీన్ చేసినాక మళ్ళీ ఈ ఆయిల్ వేయాలా? ఇది కొంచెం ఇట్లా షేప్ అవుట్ అయింది కదా, ఏం కాదు అది? ఇది ఒక్క ఫిల్టర్ ఎన్ని లైఫ్ టైం బ్రో సర్వీస్? క్లీన్ చేసుకుంటా కూర్చోవాలి. ఎన్ని కిలోమీటర్స్కి క్లీన్ చేయాలి? 5000. అచ్చా, కిట్ వన్ టైం యూజ్. అది పెట్టేసి వెళ్ళిపో. కిట్ బాక్స్ ఉంది ఏది? అదా బాయ్? నువ్వు అట్లా నాకు బాయ్. మళ్ళీ మళ్ళీ ఎయిర్కెళ్ళి అయితే కాదా సెకండ్ది అయిపోయింది, రాదు. మళ్ళీ ఇంకో 2 వేలు పెట్టుకోవాలి. ఈసారి కిట్ అవసరం లేదు నాయన. ఆయిల్ ఒకటి ఉంటుంది కదా లిక్విడ్, అదొకటి ఆర్డర్ పెట్టుకో. లిక్విడ్ ఒకటి సోప్ ఆయిల్ అది మన దగ్గర. అచ్చా, ఒకటి ఆ లిక్విడ్. అరే లిక్విడ్ ఫోటో తీసుకో, అది ఒకటి ఆర్డర్ పెట్టి అయిపోతుంది. ఇక్కడ దొరకవు బాయ్ మన దగ్గర లోకల్? దొరికాయి అమ్మాపు, ఇక్కడ దొంగలు ఎక్కువైపోయారు. సో మనం మన బైక్ వచ్చేసి మోతుల్ 7100 ఆయిల్ అయితే వాడుతున్నాం. అంతే కదా బాయ్? ఇంకేమైనా ఉంటుందా దాంట్లో స్పెసిఫికేషన్స్? ఏముండదు కూర్చో. అందరూ వారలేరు, కింది స్థాయిలో అర్థమాది. మొత్తం ఇట్లా అప్లై చేసుకొని నీట్గా. అంతేనా పెట్టాల్సిందే? ఈ కొంచెం ఎక్కువ చేయదా? సో ఇప్పుడు మనం ఇన్స్టాలేషన్ అయితే చేసేసినాం. ఇప్పుడు మొత్తం అన్ని ఫిట్ చేసేసి ఒకసారి స్టార్ట్ చేసి మీకు చూపిస్తా.
బ్రేక్ చెక్ చేయాలా? బ్రేక్ చెక్ చేయాలా? సో బండి అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. ఈ వీడియో ఇక్కడితో సమాప్తం. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, ఆర్ నెక్స్ట్ రైడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.